వనస్థలీపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీతను ఆమె మాజీ భర్త మహేష్ అతికిరాతకంగా హతమార్చాడు. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోని మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మహేష్ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సునీత మహేష్ల మధ్య 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నేళ్ల క్రితం సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తుంది. సునీత రెండో పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన మహేష్ ఆమెపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. తనపై కేసులు పెట్టి విదేశాలకు వెళ్లకుండా చేసిందని కోపంతో ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డు వచ్చిన వారిని పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించిన మహేష్ సునీతలపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె కుప్పకూలిన తర్వాత కూడా వదలకుండా అక్కడే ఉన్న పూల కుండితో తలపై బలంగా కొట్టాడు. దీంతో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన వనస్థలీపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు మహేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వస్తుంది సార్ ఇక్కడ నుంచారా సార్ నుంచారా అయిపోయినా సీరియస్ ఆమె పడుకున్నది లాగింగ్ చేస్తుంది. వీడియో కరెక్ట్ అందుకే దాన్ని పడిపోతుందా ఇప్పుడు మా ఆఫీసర్ కాకుండా మహేష్ కొత్త